డ్రై ఫ్రూట్స్ ఈ పదాన్ని మనలో చాలామంది వినే ఉంటారు. అలాగే చాలామంది వీటిని రుచి కూడా చూసి ఉంటారు. అయితే సాధారణంగా డ్రై ఫ్రూట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే షుగర్, క్యాలరీస్ వంటివి కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి. బాదం పప్పు రోజుకి 5 నుంచి 6 బాదం పప్పులు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో ఉన్న మోనోసాచురేటెడ్ యాసిడ్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎండు ద్రాక్ష విటమిన్ బి, పొటాషియం, ఐరన్ వంటివి ఎండు ద్రాక్షలో మనకి పుష్కలంగా లభిస్తాయి. రక్త ప్రసరణ అనేది సజావుగా సాగడానికి, చక్కెర స్థాయిని తగ్గించడంలో కూడా ఎండు ద్రాక్ష క్రియాశీలక పాత్రని వహిస్తుంది. అయితే రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. జీడిపప్పు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా జీడిపప్పు ఉపయోగపడుతుంది. రోజుకి 5 నుంచి 6 జీడిపప్పులు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. జీడిపప్పు అనేది గుండెకి కూడా మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. పిస్తా పప్పులో ఉండే ఏఈ విటమిన్స్ అనేవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకి 20 గ్రాముల వరకు పిస్తా పప్పుని మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరం విటమిన్స్, మినరల్స్ అనేవి ఖర్జూరంలో మనకి పుష్కలంగా లభిస్తాయి. ఎముకలు బలంగా ఉండడానికి కూడా ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఖర్జూరం క్రియాశీలక పాత్రని వహిస్తుంది. మెటబాలిజం స్థాయి చురుకుగా ఉండడానికి ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే రోజుకి 1 లేదా 2 ఖర్జూరాలు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వాల్నట్స్ రోజుకి 4 నుంచి 5 వాల్నట్స్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండె సంబంధిత వ్యాధులకు చాలా మంచిది వాల్నట్స్ తీసుకోవటం అనేది. ఇది జ్ఞాపక శక్తి లోపానికి గురి చేసే ఫ్రీ రాడికల్స్ మరియు కెమికల్స్ని నాశనం చేస్తుంది. దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది.